వాహనదారులకు షాక్. పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెంపు. 4 రోజుల్లో రెండోసారి పెరిగిన రేట్లు. పట్టాలు తప్పిన ఉజ్జయిని ఎక్స్ప్రెస్. ఉత్తరాఖండ్లోని యోగ్ నగరిలో ఘటన. ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ముప్పు. ఇవాళ మత్స్యకార నిధుల విడుదల. కావలిలో రిలీజ్ చేయనున్న చంద్రబాబు 1,30,000 మందికి 20,000 చొప్పున సాయం. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ మీటింగ్. సంక్షేమ పథకాలు, సాగు, తాగునీటిపై చర్చ. జెడ్ఎంసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం. తెలంగాణలో ప్రతి కుటుంబానికి జీవిత బీమా. ఇవాళే విధి విధానాలు ఖరారు. చర్చించనున్న కేబినెట్ సబ్ కమిటీ. వరంగల్ కాంగ్రెస్ లో కీలక పరిణామం. నాయని ఇంట్లో భేటీకి కొండా సురేఖ హాజరు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న మంత్రి. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. మీరిచ్చే డబ్బు ఎవరికి సరిపోతుంది? పుట్టిన బిడ్డ భవిష్యత్తుకు హామీ ఏది? చంద్రబాబుకు రేణుకా చౌదరి ప్రశ్నలు. తిరుపతి దొంగ నోట్ల కేసులో ఎంక్వైరీ. ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్. ముఠాతో సంబంధం ఉందని గుర్తింపు. ఎస్ఐఆర్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. డ్రాఫ్ట్ స్థాయిలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. వైసీపీ నేతలకు సజ్జల సూచనలు. అమరావతి పేరిట దోపిడీ. పవన్ అంతా గమనిస్తున్నారు. అందుకే జై ఆంధ్ర అన్నారంటున్న పేర్ని నాని. బండి భగీరథ్ కస్టడీ కోసం ప్రయత్నాలు. మేడ్చల్ కోర్టులో ఇవాళ పిటిషన్. వారం పాటు ఇవ్వాలంటున్న పోలీసులు. మళ్లీ మొదటికి పర్సెంటేజ్ రకడ. ససేమిరా అంటున్న సినీ నిర్మాతలు. రేపు మరోసారి భేటీ కానున్న టాలీవుడ్ కమిటీ. ఏపీ ఇంటర్ వాల్యుయేషన్ లో నిర్లక్ష్యం. రీకౌంటింగ్ లో 6 నుంచి 60 మార్కులు. లెక్చరర్ పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం. ఏపీలో ఎస్సీలు 18.31%, ఎస్టీలు 5.86%, ఓసీలు 23.53%. ఏపీలో గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్లు, లింక్ డాక్యుమెంట్లు తప్పనిసరి కాదన్న ప్రభుత్వం. మార్గదర్శకాలు జారీ చేసిన రెవెన్యూ శాఖ. తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్. ఇవాళ మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు. 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం. అసోం సీఎం భార్య పాస్పోర్ట్ వివాదం. కాంగ్రెస్ ఎంపీ సూర్జేవాలాకు క్రైమ్ బ్రాంచ్ సమన్లు. ఈ నెల 23న విచారణకు రావాలని ఆదేశం. ప్రధాని మోదీకి నార్వే పురస్కారం. అత్యున్నత అవార్డు అందజేత. దేశ ప్రజలకు అంకితమన్న ప్రధాని. అమెరికాలో అదానీకి బిగ్ రిలీఫ్. లంచాల వ్యవహారంలో కేసులు కొట్టివేత. సోలార్ పవర్ ఇన్వెస్టర్ల ఆరోపణలు డిస్మిస్. నీట్ లీకేజ్ పై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం. ఎన్టీఏ చైర్మన్, విద్యా కార్యదర్శికి సమన్లు. 21న విచారణకు హాజరు కావాలని ఆదేశం. మావోయిస్టు ముక్త భారత్ సాకారం. తెలంగాణ పోలీసులకు సన్మానం. అభినందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రష్యా నుంచి ఆయిల్ కొంటూనే ఉంటాం. దేశ ప్రయోజనాలే ముఖ్యమన్న భారత్. చమురు కొనుగోళ్లపై ముగిసిన అమెరికా గడువు. అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసా స్కామ్. ఫేక్ ఆఫర్ లెటర్లు, నకిలీ అడ్రస్లు, కంపెనీల గుట్టురట్టు చేసిన అధికారులు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్ హైదరాబాద్. చెన్నైపై 5 వికెట్ల తేడాతో విజయం. హాఫ్ సెంచరీతో సత్తా చాటిన ఇషాన్.